ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా ఇంతవరకు ఎవరు చేయలేదు. అందరూ చేశారు. అంటే రాణి రుద్రమలో చిన్న క్యారెక్టర్ చేశారు కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమన్నా అశోక్ చక్రవర్తి ఇట్లాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము 3-4 years వెయిట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అంటే అశోక బేస్డ్ ఇన్ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్. అండ్ ఇప్పుడు మినిమం ఒక 1000 కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే. నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్ లో గానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడానండి. పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీయలేదు ఇంతవరకు. మన బాహుబలి వచ్చినా ఇది కల్పిత కథ, జరిగిన కథ కాదు. అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా 100% అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఇవి. ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది, మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది, అండ్ టెక్నికల్ గా గానీ కమర్షియల్ గా గానీ మనకు అంత బ్యాండ్ విత్ ఉంది. కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో టైంలోని డెఫినెట్ గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి.